ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం నేరం, పాలమూరు రైతుల కడుపు కొట్టడం ఇంకా ఘోరం. మరి ఈ రెండిటి పాపాన్ని కూడా వచ్చిన 2.5 నెలల్లోనే నెత్తిన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ పాలమూరు రైతాంగం మెడ మీద KRMB అనే ఒక ఖడ్గం వేలాడుతున్నది. ఇదేదో చిన్న ఆషామాషి విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా లొంగలేదు. మనం ఇయ్యమని చెప్పి దబాయించుకొస్తున్నాం. కానీ ఇవాళ ప్రాజెక్టుల అవుట్లెట్లను KRMBకి అప్పగించిన కాంగ్రెస్ ను తప్పకుండా నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్ లో గెట్ అవుట్ అనే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడే ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చేటప్పుడే మిత్రులు చెప్తా ఉండే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూస్తే చాలా గందరగోళంగా, అగమ్య గోచరంగా ఉన్నది. ఇక్కడ సరే, ఇక్కడ అధికారంలోకి ఏదో అనుకోకుండా వచ్చి పడ్డారు అడ్డిమారి గుడ్డి దెబ్బలో, కానీ దేశవ్యాప్తంగా మాత్రం పరిస్థితి బాగలేదు. మొన్న మనకి ఇక్కడ వచ్చిన 39 సీట్లు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పార్లమెంట్ లో ఆ 39 సీట్లు కూడా వచ్చేటట్టు లేవు. 543 ఉండే లోక్సభలో ఆ 39 దేశం మొత్తంలో కూడా వచ్చేటట్టు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే పార్లమెంట్ లో ఆ ఓటును అనవసరంగా ఖరాబు చేసుకోవడం తప్ప ఇంకోటి కానే కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఏనాడు తెలంగాణ కోసం ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడింది లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ను బద్నాం చేయాలి, తెలంగాణను అప్రతిష్ట పాలు చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఎన్నడూ ఏ ఒక్కరోజు కూడా ఒక్క మంచి మాట మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. అందుకే పార్లమెంట్ లో రేపటి రోజున ఢిల్లీలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా గల్లా బట్టి అడగాలంటే ఈ గులాబీ జెండాకే ధైర్యం ఉంటుంది తప్ప ఇంకొకరికి ఆ ధైర్యం ఉండదు. బీజేపీ ఓడైనా కాంగ్రెస్ ఓడైనా దూడు బసవన్నల మాదిరిగా ఢిల్లీ పెద్దల దర్బారులో గులాములుగా ఉంటారు తప్ప వాళ్ళ వల్ల ఊదుగాలది, తీరి లేవదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, కోరేది, ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ప్రయోజనాలకు శ్రీరామ రక్ష. రేపటి రోజున KRMB మీద కొట్లాడాలన్నా, పార్లమెంట్ లో గొంతు విప్పాలన్నా, గర్జించాలన్నా ఒక గులాబీ జెండా కప్పుకునే నాయకులకే సాధ్యం తప్ప మిగతా వాళ్ళకి కాదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నోటికొచ్చిన మాటలు చెప్పి బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ అన్నారు. మరి అలా కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిందా ఇప్పటికీ? మరి మనం అడగద్దా? 100 రోజులు ఆగుదామా? సరే ఆగుదాం, 100 రోజులు ఆగుదాం. 100 రోజులు ఎక్కువ దూరం ఏం లేదు తమ్ముడు. మార్చి 17తో 100 రోజులు నిండుతుంది. ఆ తర్వాత బొంద తవ్వడం కూడా మనమే చేయాలి, ఎవరితో కాదు. వాళ్ళ బొందలు తవ్వేది కూడా మళ్ళీ మనమే. 100 రోజులు నిండంగానే వాళ్ళ బొందలు తవ్వడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో ఆ హామీలు ఒక్కొక్కటి గల్లా బట్టి నిలదీసేది, ప్రజల తరపున మళ్ళీ కొట్లాడేది మనమే. కాబట్టి తప్పకుండా దానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి. యాదికున్నదా? ఉరికి తెచ్చుకోండి. ఇప్పుడు కింద ఎవరైనా తెచ్చుకోకపోతే తమ్ముళ్ళు డిసెంబర్ 8 తారీఖు వరకు రైతన్నలు ఉరకండి, తెచ్చుకోండి. 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే పట్టే. మరి ఎన్ని పోవాలి ఇంకా? చూద్దాం, మనం కూడా చూద్దాం. రైతన్నలు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతు బంధు పడతలేదు, కరెంటు వస్తలేదు, 2 లక్షల రుణమాఫీ ఊసు లేదు. మరి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణలో రైతన్నలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. లోపల రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఓట్లు వేస్తేమి, మరి గెలిపిస్తేమి, తప్పు చేస్తేమి, కక్కలేక మింగలేక సావ పడితేమి, అనవసరంగా కేసీఆర్ను పోగొట్టుకుంటేమి, ఇప్పుడు ఏం చేయాలా అనే బాధలో రైతులు ఉన్నారు. మీరేం వాళ్ళని పుల్ల వీర్పు మాటలు అనవలసిన అవసరం లేదు. కేవలం ఒకటే మాట అడగాలి, మార్పు మంచిగుందా రైతన్న అని అడగాలి అంతే. మార్పు మంచిగుందా అన్న, బాగా వస్తున్నదా మరి కరెంటు అనే మాట అనాలా. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి అలవాటులకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నాయి అని చెప్పుకుంటుండు సిగ్గు లేకుండా. ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు, నువ్వు ఎప్పుడు ఉద్యోగాలు నింపుతీవి? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకొని, కేసీఆర్ జేబు కొట్టి నీ జేబులో పెట్టుకొని
నేనిచ్చినా అని చెప్పుకుంటే తెలంగాణ తమ్ముళ్ళు తెలంగాణ పిల్లలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇయ్యాలి. సంవత్సరం లోపల నింపుతా అన్నావు. సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నావు. నింపకపోతే తప్పకుండా అదే తెలంగాణ తమ్ముళ్ళు అదే తెలంగాణ చెల్లెళ్ళు తప్పకుండా నీ భరతం పడతారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం. ఆ 30,000 ఉద్యోగాలు 2 లక్షల భాగం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అవి మనం ఇచ్చిన ఉద్యోగాలు, ఈయన లెటర్ ఇచ్చిండు గంతే. మిగతా 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఇయ్యాలి. ఆ 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలోకి పోతాయి తప్ప నీ ఖాతాలకు రావు. సొమ్ము ఒకటిది సోకొకటిదన్న సామెత గట్లున్నది కథ. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను ఈయన వచ్చి అదేదో కాగితాలు ఇచ్చి నేనిచ్చినా అని చెప్పి ఎగిరినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. నేను అందుకే మిమ్మల్ని కోరేది, ఈయన మాట్లాడే మాటలు, ఈయన తిట్టే బూతులు అన్ని వింటున్నాం. మేము కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. మాట్లాడుతున్నాడు 100 ఫీట్ల లోపల, 100 ఫీట్ల 100 మీటర్లు ఏమనే కదా, 100 మీటర్ల లోపల బొంద పెడతారంట కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని. ఇసొంటి వాళ్ళని ఇదివరకు చాలా మందిని చూసినాం. ఇంతకుముందు ఈయనకంటే ఈయన గురువు గారు ఉండేది ఒక ఆయన, ఆ గురువు గారు ఉండే, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉండే, చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు. 24 ఏళ్లకెళ్ళి ఇసొంటి డైలాగులు విన్నాం. నేను అందుకే అంటా ఉన్నా, నాగర్ కర్నూలు వేదికగా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లతో కాలేదు ఈ గులాబీ జెండా తొక్కేసుడు, ఈ బుడ్డర ఖాన్తో ఏం కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈయనతో ఏమి కాదు, గొంతు తీర్చుకోవడాలు, అరవడాలు, ఏదో డైలాగులు కొట్టడాలు, 4 స్టంట్లు కొట్టుడు తప్ప, సోషల్ మీడియాలో పోజులు కొట్టుడు తప్ప నిజంగా నువ్వు పీకేది ఏమీ లేదు. ఎట్లంటావా? నేను ఒకటే సూటి ప్రశ్న, నిజంగానే నువ్వేమైనా చేసేది ఉంటే రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుందట, 26కో 27కో ప్రియాంక గాంధీ వస్తుందంట. మరి ఆమెకి రాష్ట్రంతో ఏం సంబంధమో, ఆమె ప్రభుత్వంలో ఉన్న మనిషా ఏమి కాదు, కానీ ఆమెను కూడా పిలుచుకొని ఏదో ప్రోగ్రాం చేస్తున్నారంట. నేను అడుగుతా ఉన్నా ప్రియాంక గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల సమయంలో ఇదే ప్రియాంక గాంధీని పిలుచుకొని ఎల్బీ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ అని పెట్టినావు. ఏం చెప్పినావు ఆ రోజు? రాష్ట్రంలో 30-40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులందరికీ నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు. కానీ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇంకా చాలా ఇస్తా అన్నాడు. స్కూటీలు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. నెలకు 4,000 అన్నావు. మరి మీ మంత్రి గారు, మీ ఆర్థిక మంత్రి, మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, ఏమన్నా ఎప్పటి నుంచి ఇస్తున్నావు? మరి బడ్జెట్లోనేమో పెట్టలేదు, నిరుద్యోగ భృతికి పైసలు ఎప్పటి నుంచి ఇస్తామని అడిగితే మేము ఎక్కడ చెప్పినాం? మేము చెప్పలే. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. నేను ప్రియాంక గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎల్లుండి ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్న నాడు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ అది జూటా మాటనా, వట్టి బూటకమా, లేదా అందులో నిజంగా దానికి కట్టుబడి ఉన్నారా, లేదా 4,000 రూపాయలు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నారా, లేదా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారా, ఎల్లుండి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరిచ్చిన 420 హామీలు తప్పకుండా 100 రోజులు నిండిన తర్వాత ఇంటింటికి ఆ పుస్తకాన్ని తీసుకొని పోతాము. ఇంటింటికి మీ మోసాలను తప్పకుండా చెప్తాం. బయట దేశాలకు పోయి, దావోస్ కు పోయి, స్విట్జర్లాండ్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి.